ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రితురిని బ్లాగ్స్. ఈరోజు అయితే మేమైతే చక్కెర గవ్వలు చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఈజీ అయితే మీకు అయితే చూపెట్టిన ఫ్రెండ్స్, మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉంటాయో చూపెడతాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేమైతే చక్కెర గవ్వలు అయితే చేస్తున్నాము. పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము చక్కెర గవ్వలు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే 2 కప్పుల నిండి అయితే మైదా పిండిని అయితే తీసుకున్నాము. చక్కెర గవ్వలకి మైదా పిండి అయితేనే బాగుంటుంది. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండితో పాటు ఒక 2-3 స్పూన్లంతా బొంబాయి రవ్వ, అలాగే ఒక అర స్పూన్ అంతా వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ చక్కెర గవ్వలు అయితే పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం షాప్లో తెచ్చిన విధంగానే ఉంటుంది. ఇంట్లో ఒకసారి తయారు చేసి పిల్లలకైతే ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. మనము మైదా పిండిని కొద్దిగా వాటర్ వేసుకుంటా చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం పిండి కలుపుకున్నాక ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఒక ½ అవర్ పాటు పక్కకు ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ½ అవర్ తర్వాత పిండి అయితే మెత్తగా అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ పిండిని అయితే చిన్న చిన్న ముద్దలు లెక్క అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. మమ్మీ హాయ్. హాయ్. ఇప్పుడైతే మేమైతే చిన్న చిన్న ముద్దలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సైజులో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే అన్నీ వేసుకొని ప్లేట్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ముద్దలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపెడతాను. ముద్దలు అయితే వేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే గవ్వలు ఎలా చేయాలో చూపెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, గవ్వలు చేయడానికైతే ఇవైతే కొనుక్కొచ్చింది ఫ్రెండ్స్ మా మమ్మ అయితే. ఇప్పుడు మనము ముద్దలు తీసుకొని ఇక్కడ పెట్టాలి. చూపించు. వావ్, బాగా వచ్చినాయి గవ్వలు. అన్ని గవ్వలని ఇలానే చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజులో చూడండి. ఇంకేం చేస్తుంది మహాని. గవ్వలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ అయితే వేసిన పానకాలకి అయితే 2 నిమిషాలు అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎలా వేసినాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే ఆరబెట్టినాం కదా ఫ్రెండ్స్, ఆరిపోయినాయి. ఇప్పుడైతే మనం అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అయినాక ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగైనాక ఇవైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయినప్పుడు పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం గవ్వలని అయితే ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటే డీప్ ఫ్రైకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకదాని మీద ఒకటి వేస్తే గవ్వలు అనేవి అతుక్కపోయి విరిగిపోతాయి అన్నమాట. చూసుకొని గవ్వలు అనేవి వేసుకోండి. ఆయిల్లో ఎన్ని పడితే అన్ని గవ్వలు అనేది వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు గవ్వలని వేగించుకుంటే సరిపోతుంది. చూడండి, గవ్వలు అయితే చాలా అంటే చాలా మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం వీటిని వేరొక గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు మనము 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాం కదా. 2 కప్పుల మైదాపిండికి నేనైతే 2 కప్పుల మైదాపిండికి అయితే నేనైతే కప్పున్నర షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ షుగర్ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 కప్పుల కొలతలతోనైతే 2 కప్పుల మైదాపిండికి అయితే కప్పున్నర షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని అయితే పాకం అయితే ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన పాకానికి అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని పాకం అనేది మంచిగా చిక్కబడేంత వరకు, అలాగే మనము పాకం అనేది చేతితో పట్టుకొని ఇలా పట్టుకొని తీగల్లాగా వస్తే పాకం అనేది మంచిగా వచ్చినట్టు. ఇప్పుడు మనం ఈ పాకంలోకి అయితే మనం ముందుగా వేగించి పెట్టుకున్న గవ్వలను అయితే ఇందులోకి అయితే వేసుకొని ఒక అరగంట సేపు పాకంలో నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు చేయండి. గవ్వలు అయితే చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి.
ఫ్రెండ్స్ చక్కెర గవ్వలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. వేరే ప్లేట్లు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చూసి మంచిగా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. బాయ్.